బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. తాను అగ్నిపర్వతంలా రగిలిపోతున్నానని, ఎన్నో విషయాన్ని దాచుకొని మౌనంగా ఉంటున్నా అన్నారు. కవిత అరెస్ట్ రాజకీయ కుట్రతో జరిగిందన్న కేసీఆర్ కన్నతండ్రిగా తాను బాధను అనుభవిస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల వలసలపై ఆందోళన వద్దన్నారు. 6 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదా అంటూ గుర్తు చేశారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం హనీమూన్ సమయం ముగిసిందని, ఇక నేతలంతా ప్రజాక్షేత్రంలో ఉండాలంటూ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎదుర్కొన్న అసంతృప్తిని కాంగ్రెస్ ప్రభుత్వం 8 నెలలకే మూటగట్టుకుందంటూ విమర్శించారు. మరో 4-5 నెలల్లో ప్రభుత్వంపై మరింత వ్యతిరేకత పెరుగుతుందని, బీఆర్ఎస్ నేతలు ప్రజాక్షేత్రంలో ప్రజలకు అండగా ఉండాలంటూ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఎదురవుతున్న సమస్యల్ని కేసీఆర్ నేతలకు ఒక్కొక్కటిగా వివరించారు. కొంతమంది నేతలు పార్టీ వీడుతున్నా ఎవరు కూడా ఆందోళన చెందవద్దని సూచించారు. నేతలు ప్రత్యక్ష పార్టీలో ఉన్నప్పుడే గుర్తింపు దక్కుతుందన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. అన్ని రంగాలలో విఫలమైన ప్రభుత్వాన్ని శాసనసభ వేదికగానే నిలదీయాలంటూ సూచించారు. కాంగ్రెస్ సర్కారుతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ 25, 26 తేదీల్లో ప్రాజెక్టును శాసనసభ పక్ష బృందం పరిశీలించాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్న ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలను గమనించి నీటిని తరలించాలంటూ డిమాండ్ చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వ తీరును ఎండగడుతూనే ప్రజా సమస్యల్ని ప్రస్తావించేలా బీఆర్ఎస్ కార్యాచరణ అమలు చేయబోతోంది. శాసన మండలి పక్షనేతగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.